సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్. ఈరోజు అయితే మనం కాలింగట్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఈ కాలింగట్ బీచ్ అనేది నార్త్ గోవాలో ఉంటుంది. సో మనం ఇక్కడికి రావడానికి మఫ్సా నుంచి కాలింగట్ బీచ్కి బస్సులో అయితే ఉంటాయి. సో ఆ బస్సులోనే వచ్చాను నేను. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకున్నాం. గైస్ చూసుకున్నట్లయితే బీచ్కి వెళ్ళే వే అంతా కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంది. బీచ్ దగ్గర కదా స్పెట్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే మామూలుగా అమ్మట్లేదు. ఇంకా ఈ గోవా స్టైల్లో షర్ట్స్ గురించి అయితే ఇంకా చూడక్కర్లేదు. మామూలుగా వచ్చిన రోడ్డు దగ్గర నుంచి కూడా మొత్తం అన్నీ ఇవే కనపడుతున్నాయి. ఏంటంటే మ్యాక్సిమం 200 లోపు తీసుకోవచ్చు. 200కి అయితే ఈజీగా ఇస్తారు ఒక్కొక్క షర్ట్ వచ్చేసి. నేను కూడా ఒక షర్ట్ తీసుకున్నాను. గైస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం, కాలింగట్ బీచ్కి అయితే వచ్చేసాం. సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. అక్కడక్కడ అంటే కొత్త కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటారా లేకపోతే మనకు ఎవరైనా పరిచయం అవుతారా లేదు చూద్దాం. మొత్తం బీచ్ అయితే కూడా ఫుల్ బిజీగా ఉంది. చూసుకున్నట్లయితే చూపిస్తారు లోపలికి వెళ్ళి. ఇంకా సో గాయస్ బీచ్లో మనం ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడైతే పే టాయిలెట్స్ అయితే మనకి ఎదురుగానే ఉంటాయి. మనకి ఇక్కడ స్నానం చేసే వాళ్ళకి కూడా అంత ఇబ్బంది అవసరం లేదు, కాకపోతే ఎంతో కొంత పే చేయాలి. సో గాయస్ చూస్తున్నారు కదా, ఎటు చూసిన ఐ లవ్ గోవా అక్కడ మనకు కనబడుతుందా, అక్కడ దూరంగా ఉంది కనిపిస్తుంది లేదు. సో అక్కడ చూసుకున్న ఐ లవ్ గోవా, ఇక్కడ చూసుకున్న ఐ లవ్ గోవా, ఇక్కడ చూసుకున్న ఐ లవ్ గోవా. ఎందుకు ఇక్కడ ఎంత ఉన్నాయంటే మనం ఉన్నది గోవాలో కాబట్టి. గోవా అనేది ఏంటంటే డే టైంలో పడుకుంటుంది, గోవా నైట్ టైంలోనే నిద్రలేస్తుంది. సో నైట్ అయితే మామూలుగా ఉంటుంది గోవా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీలైతే నైట్ వరకు నేను ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు మేము ఉండే ఏరియా మోర్జిమ్లో ఉంటున్నా, అన్ని వాళ్ళ రూమ్ అక్కడ, నైట్ అయితే బస్సులు ఉండవు అని అన్నారంటే మాత్రం నేను డెఫినెట్లీ కొంచెం త్వరగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. లేదు ఇక్కడ ఎక్కువసేపు నేను ఉన్నట్లయితే మాత్రం మీకు ఈ బీచ్ని అలాగే ఇక్కడ బీచ్లో జరిగే కొన్ని కార్యక్రమాలే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈడంతా దోలగడ చూడండి, వాళ్ళ నాన్నగారు ఫొటోస్ తీస్తుంటే ఈడు మాత్రం కుక్క పిల్లతో ఎలాగ ఆడుతున్నాడు. మనలాంటి దోలు ఉన్నాడు ఈడు కూడా. సో మనం బీచ్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అంటే ఏమన్నా జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి. సో బీచ్లో ఏమన్నా జరిగితే వీళ్ళైతే ఉంటారనమాట. కొంచెం హైట్ పొజిషన్లో ఉండి చైర్ ఉంది కదా, సో కొన్నిసార్లు ఆ చైర్ మీద కూర్చొని చూస్తుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీజన్ కాబట్టి సో అన్నీ రెడీ చేస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ కూడా బోర్డు, గోవా బోర్డు తీసుకొచ్చి పెట్టారు. అక్కడ నేను కొన్ని పిక్స్ తీసుకున్నా, వీలైతే నేను పెడతా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒకటి కొత్తది ఫిక్స్ చేస్తున్నారు. సో బీచ్ అయితే మామూలు బిజీగా లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహీంద్రా పాత జీప్ అయితే ఉంది. అది వచ్చి బీచ్లో కుమ్మేస్తుంది అనుకుంటుంది. సో బీచ్లో తిరిగి మొత్తం ఏకం పింపురు పట్టేసింది అది. అయితే ఈ బీచ్లో మనుషులతో పాటు ఇక్కడ ఆవులు కూడా ఎక్కువనే ఉన్నాయి. సో మొత్తం బీచ్ అయితే ఫుల్ బిజీగా ఉంది. సో గాయస్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, గోవా వచ్చారంటే గట్టిగా డబ్బులు పట్టుకొని వస్తేనే గోవా రండి. ఎందుకంటే డబ్బులు ఉన్నోడికి గోవా చాలా బాగుంటుంది. అలాగే ఇంకో చిన్న సజెషన్, వీలైనంత వరకు బస్సులు అయితే ఉంటాయి, బస్సులను అయితే ప్రిఫర్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ ట్యాక్సీలు అయితే ఎక్కండి, ఎందుకంటే ట్యాక్సీలు చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. సో బస్సులు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బుడ్డోని కూడా తీసుకొచ్చారు ట్రిప్కి ఏకంగా. బీచ్ అయితే ఫుల్ మొత్తం అక్కడ మీకు చిన్న కనబడుతున్నాయి కదా, సో అవన్నీ కూడా బోట్లే ఉన్నాయి. సో మనం ఈ స్ట్రీట్లో వచ్చేంత దూరం కూడా చాలా మంది వచ్చి టాటూ కార్డ్స్ చూపిస్తుంటారు. టాటూ కావాలంటే మా దగ్గర వేయించుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే రూమ్స్ కావాలంటే అని అంటారు. కొంచెం ఆ రూమ్స్ తీసుకునే టైంలో మాత్రం కొంచెం జాగ్రత్త, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి బెటర్, ఎందుకంటే స్కామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే గోవా పోలీస్కి చూడండి తార్ కార్ ఇచ్చారు. అదే మనకైతే ఎంత ఉండదేమో. చూసుకున్నట్లయితే ఇక్కడ గోవా పోలీస్ చూసుకున్నారు కదా, సో గోవా పోలీస్కి అయితే ఇలాంటి కార్ ఇచ్చారు. సో మనకి బీచ్ పక్కనే మనకి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంది. మనకి ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం గోవాలో ఎక్కడ చూసుకున్న అడుగడుగున ప్రతి ఒక్కటి షాపే. కానీ ఇందాక నేను చెప్పాను కదా మీకు, డబ్బున్నోడే గోవా రావాలి, మిగిలిన ఎవడు వచ్చినా ఒక రోజులోనే మటాష్. గోవా అయితే చాలా బాగుంటుంది, కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. బేసిక్గా మన విలేజెస్లో ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఊరు చివరన ఉంటాయి వైన్ షాప్లు వచ్చేసి, కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ మధ్యలో తెగ ఉంటాయి వైన్ షాప్లో. సో వాటికైతే కొరత ఉండదు. ఇంకా మేము బస్సులు ఉండవు అని భయంతో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఇంకా ఒక 1 అవర్ తర్వాత ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలామంది ఆ టైంలోనే వస్తారు. బేసిక్గా బీచ్ని గోవాలో నైట్ టైమే చూడాలి. ఈ బీచ్ని అయితే నేను మీకు డే టైంలోనే చూపించాను, కానీ రాబోయే నెక్స్ట్ వీడియోస్లో మాత్రం కొన్ని బీచెస్ని అయితే నైట్ టైంలోనే చూపిస్తాను. సో అందుకే మరీ చెప్తున్నా, వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు అలాగైతే. సో గాయస్ బీచ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మేమైతే ఇప్పుడు కాలింగట్ బీచ్ దగ్గర నుంచి మఫ్డా అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మోర్జిమ్ అయితే వెళ్ళాలి. మోర్జిమ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉండవు, మఫ్డాకి అయితే ఉంటాయి. లేనంత త్వరగా వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే మఫ్డా నుంచి మోర్జిమ్కి అయితే 7:30 వరకే ఉంటాయంట బస్సులు, అక్కడి నుంచి మరి ఉండవు. సో అందుకని వీలైనంత త్వరగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇది గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. గోవాకు సంబంధించిన బోల్డ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను.